మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వచ్చేసిందండి. మనమందరం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సర్వే. అదేమిటి? లాస్ట్ ఎలక్షన్స్లో అక్యురేట్గా చేసినటువంటి సర్వే సంస్థ. అదే శ్రీ ఆత్మసాక్షి సర్వే. శ్రీ ఆత్మసాక్షి SAS సర్వే బీహార్కి సంబంధించి ఫస్ట్ ప్రీపోల్ సర్వే మనం మాట్లాడుకున్నాం, ఏం చెప్పారని. సెకండ్ ప్రీపోల్ సర్వే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఓవరాల్గా క్యాండిడేట్స్ డిక్లేర్ అయిన తర్వాత, నామినేషన్స్ ఉపసంహరణ కూడా అయిపోయిన తర్వాత మూడ్ ఆఫ్ బీహార్ అని మేము సర్వే ఫలితాలు ఇస్తాము అని చెప్పారు. సరిగ్గా ఇప్పుడే నా చేతికి ఆ సర్వే వచ్చిందండి. ఎందుకు SAS సర్వే గురించే నేను ఇంత కుతూహలంగా ఎదురు చూడడము, లేదా నేను ఇంత ఆసక్తిగా మీకు చెప్పడము అంటే, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను మీకు. గతంలో ఈ సంస్థ చేసినటువంటి సర్వే బీహార్ ఎన్నిక 16-17 రాష్ట్రాల్లో చేసింది. 1-6 తప్ప చాలా చోట్ల ఎక్యురేట్గా వచ్చింది. ఈ సంస్థ క్రెడిబిలిటీ అలా ఉంది కాబట్టే ఈ సంస్థ చేసినటువంటి సర్వే మీద కాస్త ఆసక్తి అందరికీ ఉందన్నమాట. అయితే వీళ్ళు ఫస్ట్ ప్రీపోల్ సర్వే, సెకండ్ ప్రీపోల్ సర్వే బీహార్లో చేసిన తర్వాత ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, లేదా ఆయా కూటముల మధ్య, ముఖ్యంగా మహాగఠబంధన్ అటు NDA, ఈ కూటముల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారము ఇదంతా కూడా తేలిన తర్వాత గందరగోళంగా ఉంది కదా మొన్నటి వరకు కూడా. నామినేషన్స్ ఫైనల్ అయ్యి నామినేషన్స్ ఉపసంహరణ గడువు వచ్చేదాకా ఒక క్లారిటీ రాలేదు, ఈవెన్ ఇండియా అలయన్స్లో కూడా. సరే, ఈ క్లారిటీ ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చినటువంటి సర్వే ఇది ఎలా ఉంది? ఫస్ట్ ప్రీపోల్ సర్వే, సెకండ్ ప్రీపోల్ సర్వే చూసాం, ఆ టాలీ. అయితే ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. 2020లో బీహార్ ఎలక్షన్స్లో ఈ SAS సంస్థ చేసినటువంటి, ఇదిగోండి ఇప్పుడు మూడ్ ఆఫ్ బీహార్ అని ఇప్పుడు నా చేతికి వచ్చినటువంటి ఇది జస్ట్ సెల్లో చూపిస్తున్నాను మీకు. 2020లో ఈ సంస్థ చేసినటువంటి సర్వే అక్యురేట్గా NDAకి 120, అలాగే 127 మధ్యలో రావచ్చు. మహాగఠబంధన్ దానికి 108 నుంచి 112 స్థానాల మధ్యలో రావచ్చు. అదర్స్కి 10-11 స్థానాలు రావచ్చు. అప్పుడు LJP NDAలో లేదు, ఒకటే రావచ్చు అని చెప్పారు. సరిగ్గా వీళ్ళు చెప్పినట్టుగానే NDAకి 125, 122, 127 అన్నారు కదా, 125 వచ్చినాయండి. అలాగే మహాగఠబంధన్కి 110, 182, 112 అన్నారు, 110 వచ్చాయి. ఒక్క సీటే వస్తుంది LJPకి అన్నారు, ఒక్క సీటే వచ్చింది. అందుకనే ఈ సంస్థ ఇప్పుడు ఓవరాల్గా సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏమిటి అనేటటువంటిది వీళ్ళు ఏం చెప్తారు అని చూస్తే, ఇప్పుడు ఓవరాల్గా కొంచెం ఫస్ట్ ప్రీపోల్ సర్వే, సెకండ్ ప్రీపోల్ సర్వే 0.25% తేడా వచ్చింది ఫస్ట్ ప్రీపోల్ సర్వేకి, సెకండ్ ప్రీపోల్ సర్వేకి. తర్వాత ఇప్పుడు ఇంకొక 0.5% పెరిగింది. ఎవరికి ఎడ్జి, ఎవరికి పెరిగింది ఏమిటి అనేటటువంటిది ఒకసారి చూస్తే మహాగఠబంధన్, అదే ఇండియా కూటమి, ఇండియా అలయన్స్, వాళ్ళకే ఎడ్జి అలాగా మెయింటైన్ అవుతున్నట్టుగా ఈ సర్వే, ఈ మొత్తం మూడ్ ఆఫ్ బీహార్ సర్వే చూసిన తర్వాత మనకి అర్థమవుతుందండి. ఓవరాల్గా వీళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు అనేది చెప్పే ముందు ఒకసారిగా కొన్ని ఫ్యాక్టర్స్ మీకు చెప్తానన్నమాట. అది ఏమిటంటే, మూడ్ ఆఫ్ బీహార్ ప్రజలు అంటే పార్ట్ 1, పార్ట్ A, పార్ట్ B అని ఇచ్చారు వీళ్ళు. పార్ట్ Aలో ఫస్ట్ ఫేజ్ ఎంతవరకు వస్తుంది ఏమిటి, ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు, ఓట్ల శాతం ఎంత రావచ్చు ఏంటనేది. పార్ట్ B ఓవరాల్గా మొత్తం 243 స్థానాలకి ఫస్ట్ ఫేజ్లో 121 స్థానాలకి ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది. నేను ఓవరాల్గా వీళ్ళ అబ్జర్వేషన్ చెప్పే ముందు మెయిన్ పాయింట్స్ చెప్తాను. అసలు ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కదా వీళ్ళకి, ఇండియా కూటమికి. ఆయన పెర్ఫార్మెన్స్ పట్ల మీ ఒపీనియన్ ఏమిటి? ఆయన ప్రామిస్ ఇచ్చాడు కదా, జాబ్ ప్రామిసు, కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని, దాని పట్ల ఎలా ఉంది అంటే 39.5% అనుకూలంగా స్పందించారండి. అలాగే
ఈ మొత్తం కంపారిజన్లో అంటే వాళ్ళు ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇచ్చారు. నేను మాత్రం ఎప్పుడో ఎలక్షన్ స్టంట్గా ఇవ్వడం కాదు, ప్రతి కుటుంబానికి ఉద్యోగాన్ని నేను ఇస్తాను అని చెప్పినప్పుడు రెండింటికి కంపేర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన 10,000 రూపాయలకి ఇతను ఇచ్చినటువంటి ఈ ప్రామిస్కి మధ్య కంపేర్ చేస్తే ఇతనికి 45.5% ప్రజలు ఇతని ప్రామిస్ని నమ్ముతున్నారు. వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా అంగీకరిస్తున్నారు. వాళ్ళకి 40.5% ఇచ్చారు. అలాగే ఇంకోటి ఏమిటాయి అంటే నితీష్ కుమార్ విషయం, ఈయన విషయం ఇవన్నీ కూడా ఈయనకే ఎడ్జ్ ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్కి అందరికంటే చాలా బాగా ముందున్నాడు. అది పక్కన పెడితే చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటాయి అంటే యూత్ అండి. యూత్ బాగా తేజస్వి యాదవ్ పట్ల అనుకూలంగా ఉన్నట్టుగా 18 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ మధ్య జెన్జీ అని అంటున్నామే, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉందో వీళ్ళు సర్వే చేస్తే మహాగఠబంధన్ పట్ల వాళ్ళు 49% అనుకూలంగా ఉన్నట్టు, ఎన్డీఏ పట్ల కేవలం 26% అనుకూలంగా ఉన్నట్లు, జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ పార్టీ ఉంది కదా, ఆయన పార్టీ పట్ల 14% అనుకూలంగా ఉన్నట్టు ఓవరాల్గా మనకి కనిపిస్తుందన్నమాట. సరే, ఉమెన్ ఓటర్లో కొంచెం అటు ఇటుగా సమానంగానే ఉంది, కానీ ఓవరాల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చూసుకున్న తర్వాత మనకి ఓటు పర్సంటేజ్ వీళ్ళు చెప్తున్నది ఏమిటాయి అంటే ఓవరాల్గా మూడ్ ఆఫ్ బీహార్ ఇప్పుడు మహాగఠబంధన్కి 41% ఇచ్చారండి వీళ్ళు. అలాగే ఎన్డీఏకి 39% ఇచ్చారండి. సో ఓవరాల్గా ఇది చూస్తూ ఉంటుంటే సీట్లు ఏంటి, ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది ఒకసారి మనం చూద్దాం. సీట్లు అంటే ఫస్ట్ ప్రీ పోల్ సర్వేకి, సెకండ్ ప్రీ పోల్ సర్వేకి, ఇప్పుడు చేసినటువంటి మూడ్ ఆఫ్ బీహార్ సర్వేకి ఒక 0.25% వీళ్ళకి ఎడ్జ్ పెరుగుతూ వచ్చిందనమాట. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా. సో ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు 121 సీట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఫేజ్లో 121 సీట్స్కి మహాగఠబంధన్కి 58 నుంచి 61 రావచ్చని, ఇండియా కూటమికి 50 నుంచి 53 రావచ్చని, జనస్వరాజ్ పార్టీకి 4 నుంచి 7 వరకు రావచ్చని చెప్పి ఓవరాల్గా ఇలా ఉంది. అంటే ఓవరాల్గా 41%, మహాగఠబంధన్ 39.7%. ఇట్లా ఇద్దరికి తేడా ఉందన్నమాట. సో ఈ సీట్ల విషయానికి వస్తే, ఇప్పుడు సీట్ల విషయానికి వస్తే ఓవరాల్గా 243 సీట్లలో మహాగఠబంధన్కి, ఇండియా కూటమి వారికి ఎన్ని సీట్లు రావచ్చు అంటే పెరిగినాయి. ఫస్ట్ ప్రీ పోల్ సర్వేకి, సెకండ్ ప్రీ పోల్ సర్వేకి కొంచెం పెరిగినాయి అనమాట. 120 to 126 మధ్యలో రావచ్చు. ఇండియా కూటమికి 110 to 115 రావచ్చు. జనస్వరాజ్ పార్టీకి 9 to 14 రావచ్చు. అదర్స్ 3 to 5 అని చెప్పారనమాట. సో ఒక్కసారిగా ఓవరాల్గా వీళ్ళు ఫస్ట్ ప్రీ పోల్ సర్వే ఎన్ని వస్తాయని చెప్పారండి. ఫస్ట్ ప్రీ పోల్ సర్వే వీళ్ళు ఆగస్టు 14, 2025లో చేసిన దాన్ని లెక్క ప్రకారం 115 to 121 దాకా వెళ్ళారు. ఫస్ట్ ప్రీ పోల్ సర్వేలు కొంచెం అటు ఇటుగా అలాగే ఉంది అక్కడ. కాకపోతే 38.75% మహాగఠబంధన్కి వస్తుంది అని చెప్పారు. అలాగే సెకండ్ ప్రీ పోల్ సర్వే ఎప్పుడు చేశారు, రిలీజ్ ఎప్పుడు చేశారు, అక్టోబర్ 2, 2025. సో అప్పుడు ఏం చెప్పారు, అప్పుడు ఒక సీటు లోవర్ లిమిట్ అయితే 116 to 125 దాకా మధ్యలో రావచ్చు అని చెప్పారు. ఎన్డీఏకి 104 to 115 మధ్యలో ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు యాజ్ పర్ ద లేటెస్ట్ సర్వే రిజల్ట్ మనకి వాళ్ళు రిలీజ్ చేసింది 26th డేట్లో వాళ్ళు పబ్లిష్ చేసింది వాళ్ళ వెబ్సైట్లో ఏం చెప్తుందా అంటే 41% వీళ్ళకి వస్తుంది, వాళ్ళకి 39.75%, అంటే 1.25% డిఫరెన్స్. పెద్ద తేడా లేదు. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఇంచుమించు అలాగే ఉంది. కాకపోతే అటు ఎన్డీఏకి ఎడ్జ్ ఉంది. ఇప్పుడు 121 సీట్స్ ఓవరాల్గా 121 నుంచి 126 రావచ్చు. వాళ్ళకి 110 నుంచి
115 రావచ్చు అని చెప్తున్నారండి. ఓవరాల్గా మేజర్ ఫ్యాక్టర్స్ ఏమిటి అని మనం ఒకసారి వీళ్ళ అబ్జర్వేషన్లో మేజర్ ఫ్యాక్టర్స్ ఏమిటి అనేది, ఒకటి యూత్ అన్ఎంప్లాయ్మెంట్ మేజర్ ఫ్యాక్టర్ అండి. వాళ్ళు చాలా డిస్గస్టింగ్గా ఉన్నారు, చాలా అసహనంగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు ఇప్పటి ప్రభుత్వం పట్ల. అలాగే ఉమెన్ ఓటింగ్ ఫ్యాక్టర్ కూడా ఏమాత్రం వాళ్ళు 10,000 వేసినా సరే ఉమెన్ ఓటర్స్ సంఖ్య బలంగానే ఇటువైపు ఉంది. ఎక్కువగా యువకుల అసంతృప్తి చాలా మేజర్ ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో కాబోతుందనేది. అలాగే ఎన్డీఏలో లీడర్షిప్ అన్సర్టెంటీ అదొకటి అబ్జర్వేషన్ ఉంది. లీడర్షిప్ అన్సర్టెంటీ అంటే మా ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అని ఇండియా కూటమి వాళ్ళు మహాగఠబంధన్ వాళ్ళు ప్రకటించారు కదా, అలాగే ఎన్డీఏ కూటమి ప్రకటించట్లేదు. నితీష్ కుమార్ నేతృత్వంలో మేము ఈ ఎన్నికల సంగ్రామం చేస్తామంటున్నారు, కానీ ఖచ్చితంగా ఈయనే మా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పట్లేదు. అదొక మేజర్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అలాగే ఇంకోటి ఏమిటంటే ఈ ఓటు ట్రాన్స్ఫర్ ఛాలెంజ్ విత్ ఇన్ ద ఎన్డీఏ, ఇదొక చాలా కీలకమైనటువంటి అబ్జర్వేషన్. ఏమిటంటే జేడీయూ ఓటర్సు, నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఓటర్సు టోటల్గా బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా, అలాగే బీజేపీ ఓటింగు టోటల్గా జేడీయూకు ట్రాన్స్ఫర్ అవుతుందా అనేది చాలా పెద్ద ప్రశ్న, $1 మిలియన్ ప్రశ్న. ఇది ఎన్నికలు అయిన తర్వాత కానీ మనకు తెలియదు అనమాట. అలాగే ఇంకా లోకల్ విషయాలు ఉంటాయి. తేజస్వి యాదవ్ ఫ్యాక్టర్ ఒకటి చాలా మెయిన్. ఆయన చేసినటువంటి ప్రామిస్ ఫ్యాక్టర్, కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఎందుకంటే 17 నెలలు అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ చూశారు 3 లక్షల మంది తన చేతుల మీదుగా 3 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఉదాహరణ ఉంది. అందుకని అతన్ని నమ్ముతున్నారు. 20 ఏళ్ళు పరిపాలించి ఏమీ చేయకుండా ఇప్పుడు ఒక 10,000, 2,000, 1000 ఇస్తున్నామంటే ఎట్లాగని చెప్పి ప్రజలు అట్లాగే చెప్తున్నారు. ఇంకోటి మేజర్ ఫ్యాక్టర్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు కరప్షన్. ఎటు చూసినా కరప్షన్. డిప్యూటీ చీఫ్ మినిస్టరే సాక్షాత్తు కరప్షన్ ఛార్జెస్లో ఇరుక్కుని ఉన్నాడు. జనస్వరాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్ ఓపెన్గా బాహాటంగా ఛాలెంజ్ చేస్తున్నాడు, మిమ్మల్ని నేను నిరూపిస్తానని చెప్పేసి. సమ్రాట్ చౌదరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బీజేపీ క్యాండిడేట్. అలాగే సాక్షాత్తు జేడీయూ మినిస్టర్స్ కరప్షన్ ఛార్జెస్లో నిండా పీకల్లోతు మునిగిపోయి ఉన్నారు. ఇది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ అవుతుందని చెప్పేసి. అలాగే క్యాంపెయిన్ విషయం, ఎన్డీఏ క్యాంపెయిన్ ఇప్పుడు దేని మీద ఎన్డీఏ మొత్తం నరేంద్ర మోడీ మొన్న స్టార్ట్ చేశాడు, లేదా అమిత్ షా కానీ ఎవరైనా సరే దేని మీద ఫోకస్ చేస్తున్నారు? పాస్ట్ 20 ఏళ్ల క్రితం ఆర్జేడీ ప్రభుత్వం 20 ఏళ్ల క్రితం ఉంది కదా, అప్పటి జంగల్ రాజు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. 20 ఏళ్ళ తర్వాత ఈ 20 ఏళ్ళు మేము ఏం చేసామనేది చెప్పుకోవాల్సింది పోయి 20 ఏళ్ల ముందు జంగల్ రాజు ఉందని. నేను ఇవాళ చాలా లోకల్ పీపుల్ దగ్గర సర్వే చేస్తున్నటువంటి వాళ్ళ వీడియోలు చూస్తే ప్రజలందరూ కూడా అరే అది జంగల్ రాజు అంటున్నారు, అంతకు మించిన గూండారాజ్ ఇప్పుడు నడుస్తుంది, 20 ఏళ్ల క్రితం మాట ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రజలు. అంటే ఓవరాల్గా కుల సమీకరణాలు ఇవన్నీ కూడా మేజర్ ఫ్యాక్టర్స్ అయినప్పటికీ కూడా ఇవి చాలా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మేజర్ ఫ్యాక్టర్స్. సో మూడ్ ఆఫ్ బీహార్ చూస్తూ ఉంటుంటే మిత్రులారా క్రమక్రమంగా తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తున్నటువంటి మహాగఠబంధన్, అదే ఇండియా అలయన్స్కి ఎడ్జి ప్రస్తుతానికి వచ్చింది. అంటే ఒక క్లారిటీ వచ్చిందని ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు. ఎస్ఏఎస్ గ్రూప్ వీళ్ళది. ఈ ఎస్ఏఎస్ గ్రూప్ ఎవరు? మన హైదరాబాద్ బేస్డ్ ఐఐటిఎన్స్ గ్రూప్. ఇది చాలా ఎక్యురేట్గా సర్వీస్ చేస్తారని చెప్పేసి వీళ్ళు అంతా కూడా ప్రతీతి ఉంది. సో ఇదండి లేటెస్ట్ సర్వే ఎస్ఏఎస్ వాళ్ళు ఇచ్చినటువంటిది. దీని ప్రకారం చూస్తూ ఉంటుంటే బీహార్ మూడ్ క్రమక్రమంగా ఎన్డీఏ నుంచి ఇండియా కూటమి వైపు షిఫ్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇంకా చాలా టైం ఉంది కదా, వాళ్ళ చేతుల్లో చాలా ఆయుధాలు ఉన్నాయి కదా, అందుకని ఈ ఫలానా వాళ్ళే గెలుస్తారని చెప్పి మనం ఏమీ నమ్మకంగా కూర్చొని అవసరం లేదు. ఈ సర్వే కరెక్టా ఆ సర్వే కరెక్టా అని కాదు, ఏ సర్వే వస్తే ఆ సర్వే గురించి మనం మాట్లాడుకుందాం. ఇది మొత్తానికి ఆత్మసాక్షి సర్వే ఇచ్చినటువంటి, అంటే బీహార్ ఆత్మను పట్టుకున్నట్టుగా కనిపించింది ఈ సర్వే. అందుకని మీకు వెంటనే చెప్పాలని చెప్పి కూర్చున్నాను. నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.